Audio Jungle. Audio Jungle. హాయ్ ఎవ్రీవన్, చాలా రోజులు అవుతుంది కదా బ్లౌజ్ కటింగ్స్ వీడియో అయితే పెట్టట్లేదు కదా. సో ఫైనలీ ఈరోజు బ్లౌజ్ కటింగ్ వీడియో పెడదామనేసి వచ్చేసాను అనమాట. సో ఇది బ్లౌజ్ సైజ్ వచ్చేసి 44 ఇంచెస్ అనమాట. సో నేను ఫస్ట్ చూపిస్తున్నాను కదా చూడండి. అంటే మనకి బ్లౌజ్ ఎంత సైజు ఉన్నా సరే కుట్టగలిగేంత ఉంటే చాలు. అంటే ఏ బ్లౌజ్ అయినా సరే కుట్టేస్తాం అనుకుంటే చాలండి. అది చిన్న బ్లౌజ్ అయినా సరే పెద్ద బ్లౌజ్ అయినా సరే. సో ఫైనలీ 42 ఇంచెస్ వచ్చింది. సో 42 ఇంచెస్ పెట్టేసి సో బ్లౌజ్ అయితే ఈరోజు కటింగ్ చేయబోతున్నాను. ఇది స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదు. సో కావాలనుకుంటే కామెంట్లో కామెంట్ పెట్టండి, ఎవరికైనా స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. సో ఇది కటింగ్ వచ్చేసరికి ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం అనుకున్నాను. సో లైనింగ్ కొంచెం అటు ఇటు చూసుకుంటూ ఫస్ట్ అయితే హ్యాండ్స్కి వచ్చేసాను. ఇక ఫైనలీ ఫస్ట్ హ్యాండ్స్కి మనకి ఖర్చు పడకుండా హ్యాండ్స్ వేసుకోవాలనుకున్నాను. సో చూసి ఇక అటు ఇటు లైనింగ్ని కరెక్ట్గా వేసుకొని ఖర్చు పడకుండా అయితే లైనింగ్ పెట్టుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను. అంటే మనకి కొంతమందికి బ్లౌజ్కి లైనింగ్ సరిపోక కాస్త అది అటాచ్ చేసుకుంటే వేస్తారు. సో నేనైతే లైనింగ్ని కరెక్ట్ ఫోల్డ్ చేసుకుని కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని కొంచెం కూడా కట్టు పడకుండా అంటే కట్స్ వేయకుండా మొత్తం లైనింగ్కి కరెక్ట్గా బ్లౌజ్కి సెట్ అయ్యేలా కట్ చేసుకున్నాను అనమాట. సో ఫైనలీ హ్యాండ్స్ అయితే కట్ చేశాను చూడండి. సో ఇవి కట్ వర్క్ హ్యాండ్స్ అనమాట. నేను షార్ట్స్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా ఆరెంజ్ అది. సో ఇవి వచ్చేసి హ్యాండ్స్ మనకి 23 ఇంచెస్ వచ్చిందనమాట. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వచ్చేద్దాం. మనకి బ్యాక్ పార్ట్ అనేది మెయిన్ అన్నమాట. బ్లౌజ్కి వచ్చేసి లుక్ అనేది అట్రాక్షన్ అనేది బ్యాక్ పార్ట్ వల్లే వస్తుంది బ్లౌజ్కి. సో బ్లౌజ్కి ఫస్ట్ బ్యాక్ పార్ట్కి కొలత ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ బ్లౌజ్ని మొత్తం రివర్స్లో తీసేసుకొని ఇలా పెట్టుకోవాలి. బ్లౌజు రివర్స్లో తీసుకొని మనకు ఖర్చులు ఉంటాయిగా సైడ్కి బ్లౌజ్, ఆ ఖర్చులు రెండు ఒకటే దగ్గర తీసుకొని బ్లౌజ్కి ఎంత సరిపోతుందో దానికన్నా 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి. దానంతున్నా సరే కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి. సో ఫైనలీ ఇలా పెట్టుకొని ఆ చంక వరకు నడుము దగ్గర నుంచి చంక వరకు ఒక మార్క్ అంతే. సో మీకు ఒకవేళ బ్లౌజ్ నెక్ పెద్దగా కావాలనుకుంటే డీప్ కింద కొంచెం పెద్దగా పెట్టుకోవచ్చు. తర్వాత నడుము దగ్గర వెనక ఫిల్ట్ వేస్తాం కదా, ఆ ఫిల్ట్ భుజం దగ్గర వేసే ఫిల్ట్ లాగి గుంజుకొని కరెక్ట్గా పొడవు బ్లౌజ్ పొడవు అదే మెయిన్ బ్లౌజ్ పొడవు అది. సో నేను ఇక్కడ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టాను కరెక్ట్. మనకి నెక్ అలాగే భుజం రెండు కలిసి 7 ఇంచెస్ పెట్టాను. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ 7.5 8 పెట్టానండి. అంటే ఇది కొంచెం సైజ్ చెప్పానుగా 42 అనుకోండి, 42 అనమాట. సో బ్లౌజ్ సైజ్ వచ్చేసి సో నార్మల్ వాళ్ళకైతే 6 పెడతాను కరెక్ట్గా ఎవరికైనా. సో మనకు బ్లౌజ్ సైజ్ చూసుకొని ఇంచెస్ అనేది కొంచెం పెంచుకోవాలి. సో ఇక్కడ నెక్కి వచ్చేసరికి ఇది స్టార్ నెక్ అనమాట. స్టార్ నెక్. సో 1 నుంచి 6 వరకు ఒక లైన్ డ్రా చేశాను. మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకొని మీరు బ్యాక్ సైడ్ నెక్ అనేది ఎంత ఉందో మెజర్మెంట్ తీసుకొని నెక్ కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత నెక్కు ఎలాంటి డిజైన్ పెట్టాలో ఆ డిజైన్ని డ్రా చేసుకోండి. సో నేను స్టార్ నెక్ అంటే ఇదన్నమాట. అంటే ఎక్కువ కిందికి పెట్టకుండా పైకే పెట్టాను. సో వాళ్ళ బ్లౌజ్కి వచ్చేసి నెక్ అనేది ఎక్కువ డీప్ లేదు, అందుకనేసి దానికి ఎంత ఉందో నేను కూడా నీకు అర్థమవుతుందా? అయితే ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అన్నమాట. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఈజీ. కాకపోతే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అనమాట. సో ఇక్కడ నేను క్రాస్ తీసుకున్నాను చూడండి. ఈ బ్యాక్ పార్ట్ను క్రాస్ వేసుకున్నాను అంటే ఇలా పొడవుగా నిలువుగా వేసుకున్నాను అన్నమాట. సో మీకు డ్రా చేసి చూపిస్తాను. సో అలా క్రాస్ వేసుకొని కరెక్ట్గా ఇది కూడా చూడండి, కరెక్ట్గా మనకి ఎక్కడ లైనింగ్ అతుకులు పడొద్దు. అలాంటప్పుడు చూసుకొని నెమ్మదిగా మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఉన్న సేమ్ కొలతలే ఫ్రంట్ పార్ట్కి కూడా వస్తాయి. కాకపోతే బ్యాక్ పార్ట్కి ఒక 3 ఇంచులు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.
ఎందుకు ఫోల్డ్ చేసుకోవాలంటే షేప్ పట్టీలు వస్తాయన్నమాట ఫ్రంట్లో ఆ భాగానికి. అందుకనేసి బ్యాక్ పార్ట్ కొంచెం ఇలా మడత వేసుకొని సేమ్ చంక దగ్గర నుంచి నడుము పొడవు కరెక్ట్ గీసుకొని ఈ నెక్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ నెక్ ఎంత ఉందో యాజ్ టీజ్గా ఆ నెక్ వరకు డ్రా చేసుకోండి. సో నేను స్టార్ నెక్కే పెట్టాను ఫ్రంట్ పార్ట్ కూడా. చాలా బాగుంది చూడ్డానికి కూడా. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టాను, అంటే స్టిచ్చింగ్ కాదు కుట్టిన తర్వాత పెట్టాను, స్టిచ్చింగ్ వీడియో పెట్టలేదు. సో ఫైనలీ ఇలా స్టార్ నెక్కే కానీ ఫ్రంట్ సైడ్ కొంచెం చిన్న పెట్టానండి. మనకు బ్యాక్ అనేది డీప్ ఉండాలి, ఫ్రంట్ అనేది చిన్నగా ఉండాలి, అప్పుడే బ్లౌజ్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి నెక్ గీసేసుకున్నాను కదా, ఇప్పుడు కట్ చేసుకోండి. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అనమాట. సో క్రాస్ అర్థమైంది కదా. ఇక షేప్ పట్టీలు కూడా క్రాస్ పెట్టేసుకొని, అంటే క్రాస్ అంటే షేప్ పట్టి క్రాస్ వస్తుందిగా ఇలా అలా గీసేసుకోండి. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నాను కదా, లైనింగ్ పెట్టుకొని మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. సో లైనింగ్ కూడా అదే కట్ చేసుకుంటున్నాను. నేను ఏంటంటే నెక్కులు కూడా లైనింగ్ మెయిన్ క్లాత్కి నెక్కులు కూడా ఒకసారి కట్ చేసుకుంటాను, తర్వాత కట్ చేసుకోను. అందుకనేసి మొత్తం ఒకటేసారి కట్ చేసుకొని తర్వాత అంతా కుట్టేసుకుంటాను అనమాట. అంటే కొంతమంది నెక్కులు కట్ చేసుకోరు కదా, అలా అంటున్నా. సో నేనైతే కట్ చేసుకొని కుట్టుకుంటాను అనమాట బ్లౌజ్ అయితే. ఫైనల్లీ బ్యాక్ పార్ట్ కట్ చేశాను. హ్యాండ్స్ అనేవి ఇంకా కట్ చేయలేదు. హ్యాండ్స్కి ఇక్కడ బార్డర్ కనిపిస్తుంది కదా, ఈ బార్డర్ పెట్టేసి అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాం అనేసి అలాగే సైడ్కి ఉంచాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాను. అంటే క్లాత్ అనేది మనకి సరిపోదు కదా, ఇప్పుడు లైనింగ్ అంటే ఎంత కావాలంటే అంత తెచ్చుకోవచ్చు మనం, మీటర్న్నర. చీరలోని క్లాత్ ఏంటంటే మీటర్ వస్తుంది, మీటర్ కన్నా కొంచెం తక్కువ వస్తుంది. అలాంటప్పుడు సరి చూసుకొని మనం కరెక్ట్గా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా కట్ చేశాను, కాకపోతే చూడండి హ్యాండ్స్కి అయితే కొంచెం సైడ్కు ఖర్చు పడింది. ఇక ఏం చేద్దాం, సరిపోయినప్పుడు వేసుకోవాలి కదా. ఆ వేసుకున్న తర్వాత కూడా అది మనకి చేతి కింది భాగానికి అయితే వెళ్ళిపోతుంది, ఖర్చు అనేది కనిపించదు. ఇప్పుడు షేప్ పట్టీలు కూడా కట్ చేసుకున్నాను కదా ఇలా. సో హ్యాండ్స్ కట్ చేశాను, ఆ షేప్ పట్టీలు కట్ చేశాను. అలాగే ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. తర్వాత ఫ్రంట్ పార్ట్ సేమ్ లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కట్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి. సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసరికి హ్యాండ్స్. తర్వాత మనకి ఇక ఉక్స్ పట్టి, కాజా పట్టి, నడుము పట్టి. క్రాస్ పీస్లు అయితే మెడ పీస్లు అయితే ఏం వేయలేదు, ఎందుకంటే నేను లోడింగ్ చేసుకొని కుట్టుకుంటాను బ్లౌజులు. ఈ మెడ పీస్లు ఎక్కువగా వేసుకోరు అన్నమాట.